చదువుకుంటున్నావా? కళ్ళు కనిపిస్తలేవా? చదువుకుంటున్నా. ఓవర్ యాక్షన్. హలో ఆల్, వెల్కమ్ టు శ్రీకీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎప్పుడైనా మన ఛానల్ ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూసే ఉంటారు ఈ రోజు వీడియో ఏంటని. ఈ రోజు నేను నా డ్రెస్సింగ్ టేబుల్ ని చదరబోతున్నా. చూడడానికి బయటికి మంచిగా కనిపిస్తుంది, బట్ ఒక్కసారి లోపల ఓపెన్ చేసి చూస్తే భయం వేస్తుంది. సో ఒక సామెత ఉంటది కదా, మేడి పండి చూడు మేలిమై ఉండును, పుట్ట విప్పి చూడు పురుగులుండు అని. నా డ్రెస్సింగ్ టేబుల్ పరిస్థితి కూడా అంతే. యాక్చువల్లీ ఎక్కడికైనా వెళ్తున్నామంటే చాలా ఎంతూసియాజంగా రెడీ అవుతాము. సో అన్ని ఎక్కడక్కడ పెట్టేస్తాము. మళ్ళీ తర్వాతకి ఇంటికి వచ్చిన తర్వాతకి మనకు అంత ఓపిక ఉండదు వాటన్నింటినీ చదివి పెట్టడానికి మంచిగా. సో ఎక్కడ పెడితే అక్కడ పారేస్తాము, అవన్నీ జంబల్ అవుతాయి, మొత్తం ఆగమవుతుంది. నా పరిస్థితి అంతే. ఎప్పుడు అయినా సరే నేను బట్టలు చదివినా లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ చదివినా ఇంకోసారి అసలు చదవద్దు. ఇది ఒక 2 years వరకు ఇలానే ఉండాలి అనుకుంటా. జస్ట్ 1 week కూడా ఉండదు, మొత్తం జంబల్ అయిపోతాయి. నా డ్రెస్సింగ్ టేబుల్ ఖరాబ్ అయిపోయి ఒక 5 or 6 months అవుతుంది. మీరు నమ్ముతారా? అప్పటి నుంచి నేను మీద చదివాను కానీ మొత్తం చదవలేదు అసలు. ఎందుకంటే చాలా టైం కన్స్యూమ్ చేస్తుంది. మనకి బద్ధకం అని ఒకటి ఉంది కదా, సో అది ఏ పని చేయనివ్వదు. చేస్తాను అని చెప్పినా కూడా ఆ బద్ధకం మనల్ని చేయనివ్వదు. ఇంకా ఆ బద్ధకాన్ని ఇప్పుడు నేను ఓడించి మరీ డ్రెస్సింగ్ టేబుల్ చదవడానికి రెడీ అయిపోయానండి. అసలు ఏ జ్యువెలరీ దొరకట్లేదు. లిటరలీ నేను ఒక చోకర్ పెట్టుకుందాం అనుకున్నా మొన్న తొలి ఏకాదశి అప్పుడు. సో అస్సలు దొరకట్లేదు. ఒక సైడ్ ఏమో మమ్మీ వాళ్ళు లేట్ అవుతుంది ఫాస్ట్ గా రెడీ అవ్వు అంటారు. ఒక సైడ్ ఏమో నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ చోకర్ని వెతుక్కుంటూ ఉండడమే నా పని అయిపోయింది. ఇంకా మమ్మీ వాళ్ళేమో నువ్వు ఇంతసేపు రెడీ అయ్యావు. యాక్చువల్లీ నేను అసలు రెడీ అవ్వలేదు, జస్ట్ వెతకడానికి నాకు ఇంత టైం పడుతుంది. చోకర్ అనే కాదు, ఏ వస్తువైనా అసలు దొరకట్లేదు. మొత్తం అన్ని కుమ్మరించి అందులో నుంచి ఒకటి పిక్ చేసుకుని మళ్ళీ వాటన్నిటిని అందులో వేసి దీనికి ఎక్కువ టైం కన్స్యూమ్ చేస్తుంది. లేడీస్ ఎక్కువ రెడీ అవుతారు అని అంటారు కానీ లిటరలీ రెడీ అవ్వడానికి కాదండి ఎక్కువ టైం యూజ్ చేసేది, అన్ని వెతకడానికి. ఇది మాత్రం మెయిన్. ఆ రోజు నా కష్టం దేవుడికే తెలుసు. అసలు ఏది దొరకట్లే, అంత ఆగమాగం అవుతుంది. సో ఇలా ఆగమాగం అవుతే చిరాకు వస్తే కోపం వస్తే మూడ్ స్పాయిల్ అవుతుంది. సో అందుకే ఇంకా నా మూడ్ ని నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. అన్ని ఇప్పుడు ఏవేవో ఎప్పుడెప్పుడో పోయాయండి, అసలు అవి దొరకట్లేదు. నేను ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ యూజ్ చేస్తా, కుంకుమాది తైలం. అది ఎక్కడుందో అర్థం కావట్లేదు ఈ పెద్ద సముద్రంలో. సో నిన్న వెతికాను, కొంచెం స్కిన్ కేర్ చేద్దాము, స్కిన్ కి కొంచెం కేర్ తీసుకుందాము, మరీ ఘోరంగా బద్దకస్త్రాలను అవుతున్నా అని చెప్పేసి నేను మొత్తం వెతికితే అసలు నాకు దొరకట్లేదు. నైట్ ఫేస్ వాష్ చేసుకున్నా, కుంకుమాది తైలం పెట్టుకుందామని, కాకపోతే దొరకలే. ఇంకా నేను అనుకున్నా, ఫిక్స్ అయిపోయా. చాలా డేస్ నుంచి అనుకుంటున్నా డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేద్దామని. సో ఈ రోజు డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేద్దాము. అండ్ ఆల్సో నేను నా చైల్డ్హుడ్ మెమరీస్ అలాంటివి కొన్ని చెప్తాను. అండ్ నా డ్రెస్సింగ్ టేబుల్ చదువుకుంటూ మీతో మాట్లాడతా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా డ్రెస్సింగ్ టేబుల్ చూస్తూ మాత్రం మీరు భయపడకండి ప్లీజ్. ఇదండి మన రూమ్ చూడడానికి బయట నీట్గా ఉంటుంది, కానీ లోపల చూస్తే తెలుస్తుంది అసలు మన టాలెంట్ ఏంటని అర్థం కాదు. కానీ మా మమ్మీ వాళ్ళ రూమ్ మాత్రం చాలా నీట్గా ఉంటాయి అన్నీ కూడా. కానీ మనకు బద్ధకం అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, సో ఏ పని చేయనివ్వడు. ఇదండి నా డ్రెస్సింగ్ టేబుల్. చూసారా ఎంత జంబిల్డ్గా ఉన్నాయో. ఒక్కొక్క దాంట్లో ఏవేవి ఉన్నాయో కూడా నాకు తెలియదు. సో ఇవన్నీ ఇప్పుడు మనం క్లీన్ చేద్దాము. ఒక చిన్న టార్గెట్ పెట్టుకున్నాను, ఇది మంచిగా చేసిన తర్వాత కనీసం ఒక 1 month వరకైనా మంచిగా ఉంచాలని. ఏమవుతుందో ఏంటో కానీ ఇంకా స్టార్ట్ చేసేద్దాము. న్యూస్ పేపర్స్ అయితే తీసుకొచ్చానండి. ఇప్పుడు అంతా క్లీన్ చేసి న్యూస్ పేపర్స్ వేయాలి. ఎంత టైం పడుతుందో ఇప్పుడు టైం ఎంత అవుతుందో చెప్తాను. ఇప్పుడు టైం అప్రాక్సిమేట్ గా 4:30 అవుతుందండి. నేను ఎంతవరకు ఈ టాస్క్ కంప్లీట్ చేస్తానో చూడండి మీరే. సో నా టార్గెట్ అయితే ఒక 2 hours అయినా ఖచ్చితంగా పడుతుంది. మీకు చూస్తే సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క బాక్స్ లో ఏవేవి ఉన్నాయో ఎవరికి తెలియదు. అండ్ కింద జ్యువెలరీ సెట్స్ పిచ్చిగా ఉన్నాయి. నేను జ్యువెలరీ సెట్ వరకు వెళ్ళను కానీ ఫస్ట్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ మా ఇంట్లో లేదని కొత్తది తీసుకొచ్చా, కానీ ఇప్పుడు ఇందులో ఉంది. నా దగ్గర ముల్తానీ మట్టి ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇవి అయిపోయాయి అనుకున్నా, అసలు నాకు కనిపించకపోయేసరికి లక్కీగా దొరికాయి. ఇంకో విషయం ఏంటంటే మా మమ్మీ నేను బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ముల్తానీ మట్టి ఉంటే నాకు కావాలి మమ్మీ అని చెప్పేసి తీసుకున్నా అనమాట. కానీ ఆల్రెడీ నా దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, దొరకకపోతే ఇంకా దొరకలేదని చెప్పేసి ఊకున్నా. ఇప్పుడు లాస్ట్కి ప్రాబ్లమ్స్లో పడ్డాను. మా మమ్మీ ఇంత ముల్తానీ మట్టి తీసుకొచ్చారు, ఇది కంప్లీట్ చేయాలి, ఇంకా అది కూడా కంప్లీట్ చేయాలి. అంత ఆత్రం మన
అనిపించినది. అవి దొరికాయని ఆనందపడాలో లేదా కొత్తది తీసుకొచ్చాము అని బాధపడాలో అర్థం కాదు కొన్ని సిచ్యువేషన్స్లో. ఈ బాక్స్ దొరికిందండి, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి బాక్సెస్ చూస్తే క్యూట్గా ఉంటాయి, దీంట్లో ఏవైనా పెట్టుకోవచ్చు. ఈ కాంపాక్ట్ పౌడర్ ఎక్కడో పోయింది అనుకున్నా, కానీ దొరికింది. క్లీన్ చేయడమేమో కానీ పోయినవన్నీ దొరుకుతున్నాయి, అదొక హ్యాపీ మూమెంటే కదా. ఇంకా అన్నీ క్లీన్ చేస్తున్నా, అందులో ఉన్నవన్నీ తీసేసి ఇంకా చీపిరి కట్టతో వీటన్నిటిని క్లీన్ చేస్తున్నా. మా చెల్లి ఇంట్లో లేదండి, స్కూల్కి వెళ్ళింది. అయితే మా డాడీ తీసుకురావడానికి వెళ్ళారు. తను వచ్చిన తర్వాత ఏమైనా హెల్ప్ చేస్తుందా అన్న ఒక థాట్ కూడా లేదు, ఎందుకంటే తనకు కూడా వర్క్స్ ఉంటాయి కదా, స్కూల్ హోమ్ వర్క్స్ చదువుకోవాలి, రాసుకోవాలి. సో తను హెల్ప్ చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు లేదు, కానీ నేను దీన్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలన్న ఒక హోప్ మాత్రం ఉంది. అమ్మమ్మ వాళ్ళది కిరాణం స్టోర్ అండి. అయితే న్యూస్ పేపర్స్ ఎక్కువ కొనేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు. తాతయ్య న్యూస్ పేపర్ చదివేవాడు, కానీ ఇన్ని న్యూస్ పేపర్స్ అయితే రావు కదా. సో న్యూస్ పేపర్స్ బల్క్లో కొనేవాళ్ళు, ఎందుకంటే పప్పులు ఉప్పులు అన్నీ న్యూస్ పేపర్స్లోనే కట్టేసి ఇచ్చేవాళ్ళు కదా, వాళ్ళ దగ్గర ఎక్కువ స్టాక్ ఉండేది. కానీ మన దగ్గర అయితే అసలు న్యూస్ పేపర్సే లేవు. మా ఇంటి పక్కన ఆంటీ మాకు ఈ న్యూస్ పేపర్స్ ఇచ్చారు, మేము అడగకముందే ఇల్లు చదువుకుంటారేమో అని చెప్పేసి ఇచ్చారు. చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి అలాంటి వాళ్ళకి. ఇల్లు చదవాలనుకున్నప్పుడు చాలా టైమ్స్ మేము దగ్గరలో ఉన్న కిరాణం స్టోర్కి వెళ్ళి న్యూస్ పేపర్స్ అమ్ముతారా అని అడగడమే అయిపోయింది, కానీ ఎవ్వరూ లేదన్నారు. న్యూస్ పేపర్స్కి కూడా ఇంత డిమాండ్ వచ్చేసింది. ఇప్పుడు అన్ని ఫోన్లోనే ఉంటున్నాయి కదండి, ఫోన్లోనే న్యూస్ చదువుతున్నారు, ఇంకా న్యూస్ పేపర్స్ ఏం కొంటారు అంటే కొనేవాళ్ళు కొంటారనుకోండి. ఇంకో కవర్లో చార్కోల్ ఫేస్ మాస్క్, బాలు హెర్బల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ దొరికాయి. గుండె పలిగే విషయం ఏంటంటే నేను శాండిల్వుడ్ పౌడర్ని ఈ పౌచ్లో పెట్టానమాట. పౌడర్ అంతా ఈ పౌచ్లో పడిపోయింది, మొత్తం గజిబిజిగా ఉంది. అండ్ నా క్లిప్స్ కూడా ఇందులో ఉన్నాయి. నేను ఫస్ట్ ఏదైనా బాక్స్లో స్టోర్ చేస్తుంటే బాగుండు, కానీ నేను అలా చేయలేదు. నా సాంబ్రాణి బాక్స్ ఒకటి ఉంటే అది దొరికిందనమాట. సో అందులో ఇంకా ఈ శాండిల్వుడ్ పౌడర్ వేస్తుంది. శాండిల్వుడ్ పౌడర్ స్కిన్ కి చాలా చాలా మంచిదండి. ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా కూడా అందులో ఒక స్పూన్ ఆఫ్ శాండిల్వుడ్ పౌడర్ వేస్తే ఇంకా రిజల్ట్స్ ఫాస్ట్ గా చూస్తాము, కూడా చాలా బాగుంటుంది. గోల్డెన్ డేస్ లో, అదే రాజుల కాలంలో అందరూ శాండిల్వుడ్ పౌడర్, టర్మరిక్, మట్టి, చందనం యూస్ చేసేవాళ్ళు స్నానం చేయడానికి. ఇవన్నీ ట్రెడిషనల్ థింగ్స్ అండి, చాలా మంచిది ఫేస్ కి. ఇవన్నీ తెలుసు కూడా, నేను వాడతానో లేదో ఇప్పటికీ నాకు తెలీదు, కానీ అన్నీ అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను అనుకుంటానండి. వీక్లీ వన్స్ అయినా ఫేస్ ప్యాక్ వేసుకోవాలని, కానీ ఇంకా నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నా. నేనైతే ఏ ఫేస్ కేర్ తీసుకోవట్లేదు ఈ మధ్య, బట్ సూన్ ఫేస్ కేర్ తీసుకుంటా అండ్ వీడియోస్లో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మొదలైంది అసలైన టాస్క్. చూడండి ఆ శాండిల్వుడ్ పౌడర్ ఎలా పడిపోయిందో మొత్తం. అసలు ఇది కింద పడుతుంటే నాకే బాధేస్తుంది, కొంచెం కాస్ట్లీ కదా శాండిల్వుడ్. సో అది మొత్తం ఇలా వేస్ట్ అయిపోయింది, దాన్ని బయటికి తీయడానికి రావట్లేదు. ఇదే కొంచెం బాధ అనిపించింది. అండ్ ఒక సైడ్ పౌచ్ కూడా చిరిగిపోయిందనమాట, మొత్తం కింద పడిపోతుంది పౌడర్. ఒకసారి బద్ధకం వేసి ఎలా పడితే అలా వేసినందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చూసారు, మెయిన్లీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇది. మా చెల్లికి ఫేస్ ప్యాక్ పెట్టేస్తా దీంతో. తనది కొంచెం ఆయిలీ స్కిన్ లా ఉంటది, అంటే కాంబినేషన్ స్కిన్, మరీ డ్రై ఉండదు మరీ ఆయిలీ ఉండదు. ఇప్పుడు నా కళా నైపుణ్యాన్ని దెబ్బతీసి ఒక ప్యాకెట్ ని తీసాను. యాక్చువల్లీ మెంతులు హెయిర్ కి స్కిన్ కి చాలా మంచిది. సో దాన్ని నేను మిక్సీ పట్టేసి పెట్టేశానండి, కాకపోతే అది నేను ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు, మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇలా ఉంటుంది మరి మనం చేసే పనులు. ఇప్పుడు మెంతులు అవసరమైతే అప్పుడు తీసుకొని యూజ్ చేయొచ్చు కదా. సో మనం అలా కాదు, అన్నీ మిక్సీ పట్టేసి పక్కన పెడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని చేశాను. కానీ అసలు నేను దాని గురించే మర్చిపోయాను. అసలు మెంతుల పౌడర్ చేశాను, అది యూజ్ చేయాలన్న విషయం కూడా మర్చిపోయాను. ఆరెంజ్ పీల్ మాస్క్స్, గోల్డెన్ గ్లో మాస్క్స్ 15 రూపీస్కి బయట దొరుకుతాయి కదా, అవి తీసుకొచ్చా. సో ఆ ప్యాకెట్స్ కూడా దొరికాయి, కాకపోతే ఎండిపోయాయి. సరే ఎంత ఘోరంగా ఉందో మన పరిస్థితి. అక్కడ ఉన్నవన్నీ తీసి ఇలా బెడ్లో వేసేసాను. ఇప్పుడు అన్నీ నీట్గా చదిరి పెట్టాలి. చిన్నప్పుడు మా మమ్మీని ఇబ్బంది పెట్టేదాన్ని, ఏమైనా బౌల్స్ ఉంటాయి ఇవ్వు మమ్మీ ఆడుకుంటాను, బోలాట ఆడుకుంటాను అని చెప్పేసి. సో మా మమ్మీ వెతికిచ్చేవాళ్ళు. ఇప్పుడు మా మమ్మీని ఇబ్బంది పెడుతున్నా, ఇవన్నీ స్టోర్ చేయడానికి ఏమైనా బాక్సెస్ ఉంటే ఇవ్వు అని. అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ అయ్యాం మనం. ఒక గోల్ అయితే పెట్టుకున్నా అండి, ముల్తాని మట్టిని ఖచ్చితంగా నేను యూజ్ చేయాలి ఫేస్ ప్యాక్స్లో అని. సో ఇంత పెద్ద కవర్ పెట్టుకుంటే ఊకే ఓపెన్ చేయడానికి కష్టమవుతుందని ఇదంతా ఒక బౌల్లో స్టోర్ చేసుకుంటే మళ్ళీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అని ఆ బౌల్లో స్టోర్ చేసి పెడుతున్నా. సో అందుకే మా మమ్మీని ఇబ్బంది పెడుతున్నా బౌల్స్ కోసం. ఈ మధ్య రాగి పిండి ఎక్కువ మేము కన్జ్యూమ్ చేస్తున్నాము, రాగి రొట్టె చేసుకుంటున్నాము. సో మా మమ్మీ ఎక్కడ పడితే అక్కడ తీసుకోరండి రాగి పిండి, ఈవెన్ డిమార్ట్లో కూడా కల్తీ అవుతుందేమో అని. సో మేము ఒక దగ్గర రాగి పిండిని అంటే రాగులని కొనేసి
అక్కడే గిర్ని పట్టిస్తారనమాట. డైరెక్ట్గా పట్టిస్తారు కాబట్టి అందులో కల్తీ ఏమి ఉండదు. అక్కడే అన్నీ తీసుకుంటారనమాట. అక్కడ నేను ఈ ముల్తానీ మట్టి తీసుకొచ్చాను. ఇంకా చాలా పౌడర్స్ ఉన్నాయండి, కానీ అవన్నీ నేను తీసుకోలేదు. సో ఫేస్ ఎసెన్షియల్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాను. ముల్తానీ మట్టి, శాండిల్వుడ్ పౌడర్, చార్కోల్ పౌడర్, అవన్నీ కూడా. సో ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టేశామంటే ఈజీగా ఉంటుంది ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు. ఏవి ఎక్కడ ఉన్నాయని వెతుక్కోకుండా ఇలా ఈజీగా ఈ బాక్స్ ఒక్కటి తీసేసుకున్నాం అనుకోండి, అదొక స్పూన్ వేసేసుకొని ఫేస్ ప్యాక్ పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ నేను పైన షెల్ఫ్లో పెడుతున్నా అండి, ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ చేయం కదా ఫేస్ ప్యాక్, ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాము, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే. ఇంకా సెకండ్ ప్లేస్కి వచ్చేసానండి, సెకండ్ షెల్ఫ్లోకి. మా మమ్మీ ఆవాల నూనె తీసుకొచ్చారు, కానీ ఇది మాత్రం నాకు హెల్ప్ అవ్వలేదండి. అంటే నాకు తెలిసిన వాళ్ళకైతే ఈ ఆవాల నూనె చాలా బాగా హెల్ప్ అయిందండి, హెయిర్ మంచిగా గ్రో అయింది వాళ్ళకి. కానీ నాకు మాత్రం అంత రిజల్ట్ చూపించలేదు. అందుకేనంటారు ఒక్కొక్కటి స్కాల్ప్ ఒక్కొక్కలా ఉంటుంది. మంచిగా నాకు డబ్బులు దొరికాయి. మమ్మీ ఎప్పుడైనా 20-30 రూపీస్ అలా చేంజ్ చేస్తే నేను నా దగ్గర పెట్టేసుకున్నా. అవన్నీ ఇప్పుడు దొరికాయి, కొంచెం హ్యాపీగానే ఉంది. నా దగ్గర డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి, చిన్నవి, పెద్దవి, మీడియంవి. సో అన్నీ గజిబిజి అయిపోయాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇలా ఉంటే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, కానీ అన్నీ ఆగమాగం అయ్యాయి. ఈవెన్ కొన్ని ఇయర్ రింగ్స్ విరిగిపోయాయి కూడా. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఇయర్ రింగ్స్ విరిగిపోతే ఎంత బాధ ఉంటుంది కదండి. సో అది నేను పర్సనలీ ఫేస్ చేసా. ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇందులో. అంటే స్టిక్కర్స్ ఉన్న ప్యాకెట్స్ ఉన్నాయి, స్టిక్కర్స్ అయిపోయిన ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే చాలా ఎక్కువ స్టిక్కర్స్ ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ ఇదంతా స్పేస్ని ఆక్యుపై చేస్తాయి. చాలా ఉన్నట్టు కనిపిస్తే ఇంకా గజిబిజి అవుతుంది. స్టిక్కర్స్ ఎక్కడైనా 10 రూపీసే కదా అని చాలా తీసుకొస్తాము, అవన్నీ ఇప్పుడు గజిబిజి అయిపోయాయి. కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్లో కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి, ఇంకొక దాంట్లో కొన్ని ఉన్నాయి. సో అవన్నీ ఒకటే దాంట్లో వేసేస్తే మంచిగా ఉంటుంది కదా, అంటే కొన్ని ఉంటాయి, తీసుకోవడానికి కూడా సింపుల్గా ఉంటుంది. సో ఈ పైనే స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ కూడా పెట్టేసాను. షెల్ఫ్స్ ఇంకా దారుణంగా ఉన్నాయండి అసలు, చూసారా? ఎప్పుడైనా నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే వాటిని తీసేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తా. సో అందుకే ఇక్కడ కింద ఉన్నాయి బాక్సెస్లో లేకుండా. ఇది మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసిందండి నాకు ఇయర్ రింగ్స్. ఒక్కటే ఉంది, అది చూడగానే గుండె పగిలిపోయింది. ఇంకొకటి ఎక్కడ ఉంటుందో అని చెప్పేసి, అది పోయింది అనుకోండి నేనైతే చాలా హర్ట్ అవుతా. చాలామంది నన్ను అడిగారు ఒక్కటే ఇయర్ రింగ్స్ ఎన్నిసార్లు పెట్టుకుంటారని, మీకు దగ్గర వేరే ఇయర్ రింగ్స్ లేవా అని. సో నేను ఒక విషయం అయితే చెప్తానండి, నాకు నచ్చితే ఎన్ని టైమ్స్ అయినా పెట్టుకుంటా. ఈ ఇయర్ రింగ్ ఇన్ని టైమ్స్ పెట్టుకోవాలని ఒక రూల్ అయితే ఏం లేదు కదా. మెయిన్లీ అది నాకు నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది కాబట్టి నాకు చాలా స్పెషల్. అండ్ ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు నేను చాలా క్యూట్గా నాకు పర్సనలీ అనిపిస్తా. సో అందుకే పెట్టుకుంటా. ఎవరికి ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా, ఎన్ని ఇయర్ రింగ్స్ లేకపోయినా కూడా ఎవరికి నచ్చిందే కదా వాళ్ళు చేస్తారు. నా విషయంలో కూడా అంతేనండి, నాకు నచ్చితే నేను పెట్టుకుంటా, నచ్చకపోతే మాత్రం అస్సలే పెట్టుకోను. నా దగ్గర ఇప్పటివరకు నేను పెట్టుకోని ఇయర్ రింగ్స్ కూడా చాలానే ఉన్నాయి, అవి నాకు నచ్చలే పర్సనలీ. సో అందుకే నేను అలానే పక్కన పెట్టేస్తాను. మన దగ్గర కొత్త కొత్త ఇయర్ రింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఊకే అవి పెట్టుకుంటూ అయితే కూర్చోలేం కదా. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఫస్ట్ చూసేది ఇయర్ రింగ్స్ మాత్రమే. ఇయర్ రింగ్స్ పెట్టుకుంటేనే మన లుక్ మంచిగా ఎలివేట్ అవుతుందని పర్సనలీ నేను నమ్ముతాను. సో అందుకే ఇయర్ రింగ్స్ ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటా. కానీ అవన్నీ జంబుల్డ్ అయ్యాయి అన్న బాధ మాత్రం నాలో ఖచ్చితంగా ఉంది. దానికి కూడా రీజన్ నేనే కదా. ఇయర్ రింగ్స్ అన్ని కలెక్ట్ చేశా కానీ ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోయా, అందుకే ఇలా అయిపోయాయి. చెత్త చూడండి ఎంత ఉందో అసలు. ఇవి చదువుతున్నప్పుడు అయితే నేను లిటరలీ చుక్కలు చూసేసా. ఒక్కదాన్ని ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టమే. నాకైతే చాలా చిరాకు వచ్చేసింది డ్రెస్సింగ్ టేబుల్ ఒక్కటి చదువుతుంటేనే. కానీ మా మమ్మీ ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు, అది కూడా రోజు చేస్తారు, కానీ తనంత చిరాకు పడదు. తను ఒకవేళ చిన్నగా కోప్పడ్డా కూడా నేను చాలా ఫీల్ అయిపోతూ ఉంటా. కానీ అలా చేయడం కరెక్ట్ కాదు కదండి. మమ్మీ వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్, టెన్షన్స్ ఉంటాయి. పనులన్నీ చేస్తూ ఉంటే కొంచెమైనా కోపం వస్తుంది. మన పనులు మనకు చేసుకోవడానికి బద్ధకం వేస్తే మమ్మీ ఇంట్లో పనులన్నీ, అందరి పనులన్నీ చూసుకుంటారు కదా. దగ్గర చాలానే లిప్స్టిక్ కలెక్షన్ ఉందండి, కానీ అవన్నీ యూజ్ చేయట్లేదు నేను. సో కొన్ని డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇన్నున్నా కూడా నాకు నచ్చిన ఇయర్ రింగ్స్ మాత్రమే నేను యూజ్ చేస్తా. మా మమ్మీ ఒక క్లాత్ ఇచ్చారు అన్నీ తోడుకోమని చెప్పేసి. లిప్స్టిక్స్కి అయితే క్యాప్ పోయిందండి, సో అందుకే మొత్తం బాక్స్కి అంటేసి ఒక డిసైడ్ అయ్యానండి. ఏవైతే
లిప్స్టిక్స్ నేను యూస్ చేయట్లేదో వాటిని పడేద్దాం అనుకుంటున్నా. కొన్ని డేట్ అయిపోయినవి కూడా ఉన్నాయి. అన్నీ కలిపి ఒక్క దాంట్లోనే పెడితే మొత్తం జంబిల్డ్గా అయిపోతున్నాయి. ఎన్నున్నా కూడా నేను మాత్రం పర్టికులర్లీ ఒకటే లిప్స్టిక్ యూస్ చేస్తాను. నాకు అది చాలా నచ్చింది. మా డాడీ అది 1 రూపీకి తీసుకున్నారు. నేను అది వీడియో కూడా చేసి పెట్టున్నాను. 1 రూపీకి లిప్స్టిక్ ఏంటి అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ మా డాడీ క్రికెట్ చూస్తూ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేసినందుకు కొన్ని కూపన్స్ వచ్చాయండి. వాటితో లిప్స్టిక్ తీసుకున్నారు. చాలా బాగుంది. 2 లిప్స్టిక్స్ వచ్చాయి. ఒకటి డార్క్ షేడ్ది అండ్ ఇంకోటి లైట్ షేడ్ది. 2 కూడా చాలా బాగున్నాయి. సింపుల్గా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు నేను లైట్ షేడ్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నా. అండ్ ఏమైనా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఉంటే డార్క్ షేడ్ లిప్స్టిక్ పెట్టుకుంటున్నా. చాలా లాంగ్ లాస్టింగ్ ఉన్నాయి అండ్ బాగున్నాయి. 2000 యాక్చువల్లీ ఆ లిప్స్టిక్స్ పర్చేస్ చేసుకోవాలంటే. సో నార్మలీ నా దగ్గర ఉన్న లిప్స్టిక్స్ కూడా నాకు చాలా ఇష్టం. నేను యూస్ చేయట్లేదు కానీ నాకు చాలా ఇష్టం అండి. ఒక్కొక్క లిప్స్టిక్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి చూసి ఇవి బాగున్నాయా ఉంచుకుందాం లేకపోతే పడేద్దామని డిసైడ్ అయిపోయా. మా మమ్మీ ఒక డస్ట్బిన్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. అవసరమైనవన్నీ అందులో పెట్టేయమని. ఇది 5-in-1 లిప్స్టిక్ అండి. మొత్తం గజిబిజి అయిపోయింది. దాని క్యాపే పోయింది. సో దాంతోనే ఇక్కడ తంటాలు పడుతున్నా. 5 షేడ్స్ కూడా చాలా బాగున్నాయి కానీ వీటిని అయితే నేను యూస్ చేయట్లేదు. కానీ యూస్ చేస్తా డెఫినెట్లీ. కొన్నది యూస్ చేయకపోతే ఎలా అండి? ఈ లిప్స్టిక్స్ చదరడమేమో కానీ నా చేతులని లిప్స్టిక్ మయం అయిపోతున్నాయి. మొత్తం చాలా చిరాకు వచ్చేసింది కొన్ని చదిరే వరకే. అసలు ఏది ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ఇంకా మా మమ్మీ ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చారు తినమని. మా తమ్ముడి ప్రాణం అంతా ఐస్ క్రీమ్లోనే ఉందండి. మా ఇంట్లో ఐస్ క్రీమ్ ఉంది. సో వాడు స్కూల్కి వెళ్ళినా కూడా ఐస్ క్రీమ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడేమో. ఇంటికి రాగానే ఐస్ క్రీమ్ అంటాడు. ప్రాణం అంతా అక్కడే ఉంది. సో ఇంకా వాళ్ళకి వేసి ఇచ్చారని చెప్పేసి నాకు కూడా ఇచ్చారు. ఐస్ క్రీమ్ కంప్లీట్ అయిపోయింది. బాక్స్లో కొంచెం ఉంది. తిను అంటే తింటున్నా. ఇది కొంచెం రిలాక్సేషన్ అయింది నాకు. చాలా ఆకలేస్తుంది. యాక్చువల్లీ నార్మల్ టైమ్స్లో కన్నా కూడా మనం కొంచెం పని చేస్తే ఇంకెక్కువ ఆకలేస్తుంది కదా. చాలా ఆకలేస్తుంది. నేను చాలా టైమ్స్ అనుకుంటా అండి డైట్ చేయాలి, స్వీట్స్ షుగర్ కన్జ్యూమ్ చేయకూడదని. కానీ కళ్ళ ముందు ఐస్ క్రీమ్ పెట్టుకొని తినకుండా ఉండడం ఎవరి వల్ల అయినా అవుతుందా? నా ప్రాణం అంతా ఐస్ క్రీమ్లోనే ఉంటుంది మా లిట్టులాగా. కానీ వాడంతా కాదనుకోండి కానీ తినాలనిపిస్తుంది. సో అందుకే ఇంకా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత డైటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. మొత్తానికి ఐస్ క్రీమ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈ ఐస్ క్రీమ్ ఫినిష్ అయినట్టు ఈ పని కూడా ఇంత ఫాస్ట్గా ఫినిష్ అయితే బాగుండు అనిపిస్తుంది కానీ అవ్వదు కదా. ఈ మాటకా మాట ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. హెల్దీ ఫుడ్ కన్నా కూడా అన్హెల్దీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది కదా. అదేంటో అవసరం లేని లిప్స్టిక్స్ స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ కూడా డస్ట్బిన్లో వేసేసానండి. నా చేతులు చూడండి ఎలా అయిపోయాయి. ఈ లిప్స్టిక్స్ క్యాప్స్ మిస్టేక్లో ఓపెన్ అయ్యి ఒకదానికొకటి అంటుకోకూడదని నేను న్యూస్ పేపర్ కూడా వేసి లిప్స్టిక్స్ని అరేంజ్ చేశానండి. ఇంతలో మేడం వచ్చారు. చదువుకుంటున్నావా? కళ్ళు కనిపిస్తలేవా? చదువుకుంటున్నాను. ఓవర్ యాక్షన్ వచ్చి హెడ్ చేస్తున్నా. ఓవర్ యాక్షన్ అమ్మ దున్నపోతూ ఒట్టుగడదు పొంది. చూసారా నేను పని చేస్తున్నానని కింద పడి ఎలా బొర్లుతుందో. నెయిల్ పాలిష్ అన్నీ కూడా ఈ బాక్స్లో వేసానండి. ఈజీగా పిక్ చేసుకోవచ్చు. నెయిల్ పాలిష్ బాక్సెస్ కూడా లిప్స్టిక్ బాక్స్ పక్కనే పెట్టానండి. కానీ క్యాప్ మాత్రం దొరకలేదు. మీకు ఇంతకుముందు చూపించాను కదా స్టార్టింగ్లో సాంబ్రాణి ఉందని. సో అది ఉందని తెలియక నేను మళ్ళీ సాంబ్రాణి తెచ్చుకున్నాను. సో 2 బాక్సులు నిండా ఉంది. సాంబ్రాణి అయితే ఖరాబ్ అయ్యే ఛాన్స్ లేదు కదా. సో నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నా. తక్కువ సాంబ్రాణి ఉన్న బాక్స్లో నుంచి ఆ సాంబ్రాణి తీసి ఇంకో బాక్స్లో వేసేసి నా దగ్గర ఇంకో సాంబ్రాణి ప్యాకెట్ ఉంది కదా అది ఈ ఇంకో బాక్స్లో వేద్దామని అనుకుంటున్నా. సో అలా అయితే ఈజీగా ఉంటుంది కదా. నాకు కూడా ఒక బాక్స్ యూస్ చేసి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో బాక్స్ యూస్ చేస్తాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. మన పెద్దవాళ్ళు యూస్ చేసే ట్రెడిషనల్ మెథడ్స్ అన్ని మనం 100% ఫాలో అవ్వాలి. నేను ఇది బాగా నమ్ముతాను. ఒకప్పుడు అందరూ హెయిర్ డ్రై చేసుకోవడానికి సాంబ్రాణి యూస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్తగా హెయిర్ డ్రైయర్స్ వచ్చాయి. కానీ నాకైతే ట్రెడిషనల్ మెథడ్స్ అంటేనే చాలా ఇష్టం అండి. మన పెద్దవాళ్ళు ఫాలో అయ్యన్నీ కూడా మనం ఫాలో అవుతే మనం చాలా హెల్దీగా ఉంటాము, హ్యాపీగా ఉంటాము. ఇది నేను నమ్ముతాను. డేస్లో రాగి ముద్ద, జొన్న రొట్ట, రాగి చావన్నం ఇవన్నీ తినేసి వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు. కానీ మనం మాత్రం ఇప్పుడు కొత్తగా వచ్చే పిజ్జాలు బర్గర్లు అన్నీ తింటున్నాము. కొంచెమైనా మారాలి, హెల్దీగా ఉంటాము. ఇవి నా చేతులతో నేనే సొంతంగా ప్రిపేర్ చేసుకున్న ఇయర్ రింగ్స్ అండి. కానీ విరిగిపోయాయి హడావిడిలో. సో అన్నీ గజిబిజిగా ఉంటే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. నా ఇయర్ రింగ్స్ చాలా వరకు విరిగిపోయాయండి. నేను చాలా హర్ట్ అయ్యా. ఇయర్ రింగ్స్ ఒక చిన్నపాటి సముద్రం అండి.
అంత ఆగమాగం ఉంది. మా చెల్లి నార్మల్ టైమ్స్లో అయితే హెల్ప్ చేయదు, ఇప్పుడు హెల్ప్ చేయమన్నా కూడా అక్క నాకు రాసుకునేది ఉంది, చదువుకునేది ఉంది అంది. కానీ ఇయర్ రింగ్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అండి, సో అందుకే అది చదవడానికి వచ్చింది అంతే. మా చెల్లి తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించింది. ఇయర్ రింగ్స్ అన్నీ కూడా పేరు ప్రకారం అన్నీ పెట్టేసింది. సో పెద్ద ఇయర్ రింగ్స్ అన్నీ ఒక బాక్స్లో, మీడియం ఇయర్ రింగ్స్ అన్నీ ఒక బాక్స్లో, చిన్న ఇయర్ రింగ్స్ అన్నీ ఒక బాక్స్లో చదువుతున్నాం ఇక్కడ. సో అన్నీ చదివేసి పెట్టేశాము. తను కొంచెం హెల్ప్ చేసింది దీంట్లో కాబట్టి నాకు కొంచెం పని ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయినట్టు అనిపించింది. యాక్చువల్లీ మా ఇంట్లో క్లిప్స్ కోసం ఒక యుద్ధాలే జరుగుతాయండి. మమ్మీ ఎన్నో క్లిప్స్ ప్యాకెట్స్ తీసుకొస్తారు, కానీ ఎక్కడో పడిపోతూ ఉంటాయి, అక్కడిక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ దొరికాయి. సో ఈ స్పెట్స్ బాక్స్లో అన్నీ పెట్టేశాను. అండ్ సేఫ్టీ పిన్స్ కూడా ఈ బాక్స్లో చదివేశానండి. ఈ వుడెన్ కోమ్ యూస్ చేస్తాను నేను హెయిర్ కోమ్ చేసుకోవడానికి. అది ఎక్కడో పోయింది అనుకున్నా, కానీ దొరికింది. ఇవన్నీ చదివిన దానికి నా కష్టానికి ప్రతిఫలం అయితే కొంతవరకు దక్కిందండి. అయితే హెయిర్ మసాజ్ చేసుకోవడానికి నేను కొన్ని మసాజెస్ ఆర్డర్ పెట్టాను. సో నా దగ్గర ఒకటి ఉంది, కానీ అది దొరకలేదని ఇంకోటి ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు దొరికింది. నేను యూస్ చేస్తాను చేయను నాకే తెలీదు, ఇప్పుడైతే పక్కన పెట్టేస్తున్నా. ఇలా మళ్ళీ జంబులు అవ్వకూడదని ఒకటే బాక్స్లో నేను ఇవన్నీ పెట్టేశానండి. అంటే రెగ్యులర్గా యూస్ చేసేది మాయిశ్చరైజర్, సన్స్ ఇవి రోజు పెట్టుకుంటా కాబట్టి ఈ పర్టికులర్ బాక్స్లో పెట్టుకుంటే ఈజీగా తీసుకోవచ్చు. దానికి అన్నీ కూడా చదివేశానండి. నా కష్టం అయితే దేవుడికి తెలుసు, చాలా చిరాకు వచ్చింది ఇవన్నీ చదివేటప్పుడు. నేనైతే వీటిని మంచిగా ఉంచుకోవాలి. ఇంకా ఇప్పుడు వీటిని ఒకవేళ నేను ఖరాబ్ చేస్తే మళ్ళీ ఇంకా నేను వీటిని సెట్ చేయలేను. రెగ్యులర్గా యూస్ చేసేవన్నీ కింద షెల్ఫ్లో పెట్టానండి. కొంచెం రేర్గా యూస్ చేసేవన్నీ పైన షెల్ఫ్లో అయితే పెట్టేశాను. అమ్మయ్య అయిపోయిందండి. ఇప్పుడు అయిపోయిందండి. మీరు నన్ను వీడియో స్టార్టింగ్లో అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. అసలు సొమ్మసిల్లిపోయేంత స్థితిలో ఉన్నాను నేను మీకు చెప్పాను జస్ట్ 2 hours కంప్లీట్ చేస్తాను, బట్ 3.5 hours అయిపోయింది. సో 8:45 అవుతుంది. ఇంతసేపటి నుంచి చదువుతూనే ఉన్నా. అసలు మస్తు అంటే నాకు అసలు పిచ్చిలేస్తుంది. ఇంత బద్ధకంగా ఉంటే నో ప్రాబ్లం, కానీ ఇంత పని చేస్తే ఇంత కష్టమా అని అనిపిస్తుంది. నిజంగా మస్తు ఆకలి అవుతుంది. మనం ఏదైనా పని చేసినప్పుడు ఇంకెక్కువ ఆకలి అవుతుంది కదా, చాలా ఆకలి వేస్తుంది. అండ్ ఆల్సో చాలా చిరాకు వస్తుంది. ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసేసుకొని నైట్ డ్రెస్లోకి వెళ్ళి మంచిగా తిని పడుకోవాలి. ఇది నా మెయిన్ టార్గెట్. ఇప్పుడు అన్నీ అయితే చేసేసానండి. నేను కోరుకుంటున్నా ఖచ్చితంగా అవి చెదిరిపోవద్దు, ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉండాలని. అక్కడ కొంతమంది అని మూర్ఛ వచ్చినట్టు చేస్తున్నారు, బట్ నేను అది చేస్తాను, కానీ వీళ్ళే ఖరాబ్ చేస్తారేమో. చాలా కష్టపడి చదివానండి కాబట్టి నాకు చాలా ప్రీషియస్ ఇవన్నీ. సో ఇక్కడి వరకు వీడియో చూసి మీ క్వాలిటీ టైంని నా వీడియో చూడడానికి స్పెండ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిరికీర్తి వ్లాగ్స్. ఫస్ట్ వెళ్ళి తినాలి. బాయ్.